నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 నెలలు సమీపిస్తుంది. టీడీపీ కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించింది. 164 అసెంబ్లీ సీట్లతో అధికారంలోకి వచ్చింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వైనాట్ 175 అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీకి ఓటమి తప్పలేదు. అయితే ఘోర పరాజయం చవిచూడడంతో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టుతోనే ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభమైందన్న విశ్లేషణ కూడా ఉంది. 7-10 వయసులో ఉన్న నేతను అక్రమంగా అరెస్టు చేశారని ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇదే తమకు ఓటమి తెచ్చిపెట్టిందని వైసీపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. తొలి 4 సంవత్సరాల వరకు వైసీపీ ప్రభుత్వంపై సానుకూలత ఉన్న చివరి ఏడాది మాత్రం భారీ వ్యతిరేకతతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కానీ ప్రధానంగా మాత్రం చంద్రబాబును అరెస్టు చేయడం వైసీపీకి మైనస్ అయింది. టీడీపీకి సానుభూతి పనిచేసింది. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఏడాది తిరిగేసరికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 2023 సెప్టెంబర్ 8న నంద్యాల పర్యటనకు చంద్రబాబు వెళ్లారు. ఆ రాత్రి అక్కడే బస్సులో బస్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు సంబంధించి అవకతవకలు జరిగాయని అభియోగాలు మోపుతూ చంద్రబాబును అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వందలాది మంది పోలీసులతో బస్సును చుట్టుముట్టి బీరంగం సృష్టించారు. అవసరమైతే బస్సు తలుపులను కూడా బద్దలు కొడతామని హెచ్చరించారు. చివరకు ఉదయం 6 గంటల సమయంలో అరెస్టు చేసి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. తొలి 4 సంవత్సరాల పాటు చంద్రబాబును జగన్ టచ్ చేయలేదు. అంతవరకు పరిస్థితి అదుపులోనే ఉంది. సంక్షేమ పథకాలు అందడంతో ప్రజల్లో సానుకూలత ఉంది. అయితే చంద్రబాబును అరెస్టు చేయడం, దానిని విపక్షం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంతో జగన్ కు నష్టం జరిగింది. అదే సమయంలో టీడీపీతో జనసేనను దగ్గర చేసేందుకు దోహదపడింది. బీజేపీ పెద్దలను ఆలోచింపచేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే పొత్తుకు ప్రధాన భూమిక పోషించింది చంద్రబాబు అరెస్ట్. చంద్రబాబు అరెస్టుతోనే జగన్ పతనం ప్రారంభమైంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.